వెల్కమ్ టు జయా వంటలు. ఈరోజు జయా కిచెన్లో ఏం చేస్తున్నారు రండి రెసిపీ చూపిస్తాను. ఈరోజు స్వీట్ వండుతున్నానండి. మా రాయలసీమలో బియ్యం పాసం అంటారు. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. నేను గ్యాస్ వెలిగించుకున్నాను. ఇప్పుడు ఇది దేవుళ్ళకు నైవేద్యం పెట్టుకుంటాం కదండి. గ్యాస్ వెలిగించుకొని ఇప్పుడు పాలు పోసుకోవాలి. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి కొన్ని పాలు వేస్తున్నా, సరిపోతుంది మనకు మనం చేసే క్వాంటిటీకి. ఇటుపక్కకు కూడా మనం గ్యాస్ వెలిగించుకొని బెల్లం కరగబెట్టుకున్నాము. మనకు బెల్లంలో అవన్నీ ఉంటాయి కదండి, డస్ట్ అంతా ఉంటుంది కదా, దీన్ని బెల్లం తగినంత వేసుకుంటున్నాను. ఆ బెల్లం కరిగించుకుందాం. ఆ పాలు కాయాలకు బెల్లం కరుగుతుంది. అది చూడండి. మనం డ్రై ఫ్రూట్స్ దీంట్లోకి ఏమేమి వేస్తామంటే జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చపప్పు, ఎండు కొబ్బరి వేస్తాను, లాచి ఇవన్నీ నేను వేసేటప్పుడు మీకు ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను. ఇవన్నీ కరగని మనకి ఇలా పాలు మరుగుతున్నాయి. చికెన్ పాలండి, నీళ్ళ పాలు వేసుకోకూడదు మనము. ఇద్దాం, నేను కుక్కర్లో ముందే ఉడకబెట్టుకున్న రైస్ తొందరగా అవుతుంది మనకు. ఎందుకు తొందరగా అవుతుంది అంటే ఇలా ఉడకబెట్టుకోవాలి రైస్ ముందే కుక్కర్లో. ఇలా కుక్కర్లో అదంతా వేసేద్దాం. పాలల్లో ఇట్లా వేసి ఇలా కలుపుకోవడం లాగా. ఇదంతా పాలంతా ఇంకిపోయిన తర్వాత మనం వేసుకుందాం మిగతావి. ఇదని మనం ఇప్పుడు బెల్లం వేసేసుకుందాం, ఉడవేసుకుందాం. దీంట్లో డస్ట్ అంతా ఉంటుందండి, ఇసుక అంత పుల్లలు అంతా ఉంటుంది. ఇలా మనం ఉడికేసుకున్నది వేసుకుంటే పాకము మనకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా అంటే తొందరగా అయింది. అంతే, ఇలా అంతా ఉడగొట్టుకోవటమే. మనం ఇలా అంతా కలుపుకోవాలి చూడండి. ఇదంతా మధ్య లోపల మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం నెయ్యిలో. చూడండి ఎంత తొందరగా అయిపోయిందో చూడండి. మనకు ఇది రాయలసీమలో బియ్యం పాసం అంటారు. పెసరపప్పు వేస్తే పాల పొంగలి అంటారు. ఇది అమ్మవార్లకు నైవేద్యం పెట్టుకుంటా. ఈరోజు శనివారం కదా, అందుకని మేము నైవేద్యం పెడదామని చేస్తున్నామండి. వీడియో పెట్టలేదని ఉందండి. ఇది మధ్య లోపల మన సిమ్లో పెట్టుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయించు. మనం ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. అది మధ్య లోపల మనము కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మనం లాచి పొడి దంచుకుని వేసేద్దాం. ఇప్పుడు యాలకుల పొడి ఇంకా వేసి కలిపేద్దాం ఇలాగా. మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తినరు కాబట్టి మేము కొంచెమే చేసుకుంటున్నాము. ఇప్పుడు మనకు నెయ్యి తాగింది. ఇప్పుడు ఇవి వేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్. ఈ ఫ్రై అయిన తర్వాత కొబ్బరి, పుచ్చపప్పు తొందరగా అవుతుంది కదా, ఇవే టైం పడుతుంది. ఎక్కువ కాగినాక నెయ్యి వేస్తే కూడా మాడిపోతాయండి. కొంచెం వెచ్చగైనాక వేసుకోండి. నెయ్యిలో నిదానంగా ఫ్రై అయితే బాగా టేస్ట్ ఉంటుంది దీంట్లో అన్నీ. చూడండి ఇలా ఫ్రై అయిపోయినాయి. మనం ఇప్పుడు ఎండు కొబ్బరిని, పుచ్చపప్పు వేసేసుకుందాం. చూడండి ఇప్పుడు ఇది చేయడానికి ఒక రీజన్ ఉందండి. మాకు పంటలు పండినప్పుడేమో మేము దేవుళ్ళకి బియ్యం బ్యాళ్ళు ఇంట్లో బియ్యం పాసం చేసుకొని ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టుకుంటాం. మాకు కుదరక మేము ఇప్పుడు చేసుకుంటున్నామండి. మా ఇంటి పద్ధతి అనమాట. అట్లా ఏదైనా కొత్త పంటలు వచ్చినప్పుడు దేవుళ్ళకి బియ్యం బ్యాళ్ళు ఇచ్చుకొచ్చుకొని సంవత్సరం ఇలా చేసుకుంటాం. అమ్మవార్ల కొడి బియ్యాలు అట్లా పోసుకొని ఇవి ఫ్రై అయిపోయినాయి. దాంట్లో వేసేసుకుందాం మనం. ఇంకా ఇలా వేసేసుకుందాం. ఇలా వేసుకొని అంతా కలుపుకుందాం. చూడండి అమ్మవారికి ఇష్టమైనది బియ్యం పాసం ఇది. చూడండి ఇలా వేసుకుంటామండి మేము స్లో మోషన్. ఇప్పుడు మనం గ్యాస్ కట్టేసుకొని మనకు రెడీ అయిపోయింది బియ్యం పాసం. చూడండి ఎంత తొందరగా ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు మనం అమ్మవారికి నైవేద్యం మనం కప్పులు వేసేసుకుందాం. చూడండి ఇలా వేసేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మనం టేస్ట్ చూద్దాము.
అయిపోయిందండి, పూజ అయిపోయింది. ఇప్పుడు నైవేద్యం టేస్ట్ చూద్దాము. మనకు అయిపోయిందండి ప్రసాదం. మనం టేస్ట్ చూద్దాము. ఈరోజు ఫస్ట్ మా అమ్మాయి పెడతా. ఎలా ఉంది బుజ్జి? బాగుందా టేస్టు? ఈరోజు మా అమ్మాయి ఈరోజు పాప ఇంట్రెస్ట్గా ఈరోజు పూజ చేసిందండి. చూద్దాం. చాలా బాగుందండి. అసలుకు తొందరగా ఇలా రైస్ ఫస్ట్ మనం వండుకొని ఇలా పాలు కాసుకొని మనం బెల్లం కరగబెట్టుకొని అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎంచుకొని త్వరగా చేసుకోవచ్చు. ఎప్పటికన్నా మనం ఏదైనా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు చాలా టేస్ట్ ఉంది. రాయలసీమ స్పెషల్ బియ్యం పాయసం ఇది. అందరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, డన్.